చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ పలావ్ చేసుకుందాం. వెజ్ పలావా అది మాకు ఎప్పుడు చేసినా కుదరదు. అయితే అన్నం ఉడకదు, లేకపోతే మెత్తగా అయిపోయిద్ది, ఉడికినా కూడా టేస్ట్ రాదు అని అనుకుంటారా? నేను చెప్పినట్టు చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పలావ్ అయితే వస్తుంది. ఫస్ట్ వెజ్ పలావ్లోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, టమాటా, పుదీనా, కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు అవన్నీ కలిపి వాటిలో పెరుగు, కారము, పసుపు, గరం మసాలా వేసి వాటిని బాగా కలిపి 10 to 15 minutes పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టే ప్రాసెస్ చూద్దాము. మాకు 10 to 15 minutes టైం కూడా లేదు అంటారా? అలాంటి వాళ్ళు ఒక 5 minutes ఫ్రిడ్జ్లో ఉంచి తీసి వెంటనే కుక్ చేసేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మసాలా దినుసులు ఉంటాయి కదా, పలావ్ దినుసులు, ఆ పలావ్ దినుసులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మెత్తగా కాజు వేసి పట్టాను, అంటే జీడిపప్పు వేసి పట్టాను. అది వేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అవంతా కూడా వేసేసి మనం ఇప్పుడు ఇవి కలిపి పెట్టుకోవడం వల్ల ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 5 to 6 minutesలో కుక్ అయిపోతాయి. మొత్తం ఎక్కువ కుక్ చేయొద్దు, కొద్దిగా 5 to 6 minutes కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యము తీసి దాంట్లో వేసండి. గ్లాస్కి 1.5 గ్లాసు ఖచ్చితంగా కొలత పెట్టుకొని వేయండి. ఇలా వేస్తే అలా ముద్ద అవ్వదు, ఉడకకుండాను ఉండదు. వేసిన తర్వాత కొద్దిగా ఒక ఉడుకు పడుతుంది అనుకున్నప్పుడు మనం వేసుకున్న దానికన్నా కూడా కొద్దిగా ఎక్కువ కొత్తిమీరను, పుదీనా వేసేసి మూత పెట్టేసేయండి. మనం ఉడికేటప్పుడే ఇలా నీళ్ళగా ఉన్నప్పుడు దాంట్లో ఏమన్నా ఉప్పు సరిపోయిద్దా, ఏమన్నా వెయ్యాలా ఇంగ్రీడియంట్స్ అనేది చూసుకుంటే పలావ్ అనేది కరెక్ట్గా ఎవరు చేసినా కూడా కుదిరిద్ది. లాస్ట్లో ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా పైన వేసుకోండి. నెయ్యి, నిమ్మరసం పిండుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఉడుకుతున్నంతసేపు అసలు స్మెల్కి అర్థమైపోయిద్ది మన పలావ్ ఈరోజు ఎక్సలెంట్ రెసిపీ అని. దాంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అనుకున్నప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి మనం దోశల పెనం ఉంటుంది కదా, దోశల పెనం పెట్టి దోశల పెనం మీద ఈ మనం ఏదైతే రైస్ వండుకుంటామో ఆ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇక మాడిద్ది, లేకపోతే ఇంకోటి దగ్గరుండి చూసుకోవాలన్న టెన్షనే ఉండదు. అలా పెట్టేసి చూసారా నేను వీడియోలో ఎలా పెట్టానో అలా పెట్టేసి మొత్తం ఓవరాల్గా కుక్ అయిపోయిద్ది ఒక 10 minutesలో. చూసారా ఫుల్గా కుక్ అయింది, పొడి పొడిగాను ఉంది. మీకు కూడా రెసిపీ నచ్చింది కదా? తర్వాత ఏ రెసిపీ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సరే మరి ఉంటాను. స్టే ట్యూన్ ఆల్.